ఇక శర్మ గారు, ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి ఆరాధనతో ఎంతోమంది కూడా చక్కగా తరిస్తూ ఉన్నారు. అసలు ఈ అమ్మవారి నవరాత్రుల విశిష్టత ఏమిటి? మనకి సంవత్సరం మొత్తం మీద చూసుకున్నప్పుడు 4 నవరాత్రులు కనబడుతున్నాయి. ఈ 4 నవరాత్రుల్లో కూడా శక్తి సంప్రదాయాన్ని అనుసరించి ఏర్పాటు చేయబడినటువంటివే. వీటిలో మనందరికీ కూడా సుప్రసిద్ధంగా తెలిసినటువంటి నవరాత్రులు శ్రీదేవి శరన్నవరాత్రులు, ఆశ్వేజ శుద్ధ పాడ్యం నుంచి నవమి పర్యంతం కూడా మనం చూసుకుంటాం. అక్కడ ప్రధానంగా ఆరాధింపబడేటువంటి దేవత దుర్గా. తర్వాత చైత్రశుద్ధ పాడ్యం నుంచి చైత్రశుద్ధ నవమి పర్యంతం కూడా చేసేటువంటి నవరాత్రులు వసంత నవరాత్రోత్సవములు. ఇక్కడ ప్రధానంగా ఆరాధింపబడేటువంటి దేవత లలితా పరాభట్టారిక. అలానే మరో 2 నవరాత్రులు ఉన్నాయి. వీటికి గుప్త నవరాత్రులు అనేటువంటి పేరుంది. అంటే గోప్యంగా ఉన్నటువంటివి లేదా గోప్యంగా సాధన చేయదగినటువంటివి. ఈ గోప్యము అనేటువంటి మాటకి రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. మనలో ఉన్నటువంటి గోప్యంగా ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని జాగృతం చేసుకోవడానికి గాను చేసేటువంటి సాధనాకాలంగా కూడా దీన్ని మనం పరిగణించాలి. ఆ క్రమంలో మనకి మాఘమాసంలో ఉన్నటువంటి శుద్ధ పాడ్యం నుంచి నవమి పర్యంతం ఉండేటువంటి నవరాత్రులు శ్యామలా నవరాత్రులు అంటాం. అక్కడ అమ్మవారిని శ్యామలాదేవిగా ఆరాధన చేస్తున్నాం. ఇంక ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి నవమి పర్యంతం ఈ 9 రోజులు కూడా వారాహి అమ్మవారిని ఆరాధన చేయడం అనేది జరుగుతుంది. వారాహీదేవి ప్రధానంగా రక్షణనిచ్చేటువంటి దేవత. లలితా పరాభట్టారికి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలైనటువంటి కారణం చేత ఆవిడ ప్రధానంగా మనకు అనుగ్రహించేటువంటిది ఏమిటంటే కనుక రక్షణ. దేని నుంచి రక్షణ? నువ్వు దేని నుంచి భయపడుతున్నావో వాటన్నిటి నుంచి కూడా రక్షణ ఇస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు, భయపడకు, డబ్బులు ఇస్తుంది. లేదు, నాకేదో ప్రమాదం రాబోతుంది, భయపడకు, నీకు ప్రమాదం రాకుండా నేను చూస్తాను. అలా మనిషి తనకి తానుగా దేని నుంచి అయితే భయాన్ని పొందుతున్నాడో ఆ భయాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి కానీ ఉపకరించేటువంటి నవరాత్రులు ఈ వారాహి నవరాత్రులు. ఇప్పుడు ఇందులో మనం అందరం అసలు దేనికి భయపడాలి చెప్పండి? అసలు భయము దేనివల్ల కలుగుతుంది అంటే మనకన్నా భిన్నమైంది మరొకటి ఏదన్నా ఉంటేనే భయం కలుగుతుంది. ఇక్కడ నేను ఒక్కనే ఉన్నాను, నాకేం భయం ఉంటుంది? ఏముంటానికి అవకాశం ఏం లేదు. నాతో పాటు ఇంకొకరు ఎవరన్నా ఉన్నారు, వారు బలాఢ్యులు, నన్ను ఏమైనా చేస్తారేమో, ఇట్లాంటి ఏమైనా ఆలోచనలు ఉంటే నాకు భయం కలుగుతుంది. ఈ భయం అనేది 2వ వస్తువు వల్ల కలుగుతోంది కనుక 2వ వస్తువు ఏదీ కూడా లేదు, ఉన్నది ఒకటే వస్తువు, అదే ఆత్మచైతన్యం అనేటువంటి ఎరుకను కలిగించేటువంటి దేవత వారాహిదేవి. అటువంటి భయాన్ని పోగొట్టి సమస్తమైనటువంటి భద్రాలు కూడా ఇచ్చేటువంటి దేవత వారాహిదేవి. అంతేకాకుండా ఇక్కడ మరొక అంశాన్ని మనకి సంప్రదాయంలో ఏం చెప్తారంటే, త్రిపురా సిద్ధాంతంలో మనస్సే వారాహి, బుద్ధి శ్యామల, ఆత్మ లలితా పరాభట్టారిక. అప్పుడు సంకల్ప వికల్పాలన్నీ ఎక్కడి నుంచి కలుగుతున్నాయి? మనస్సు నుంచే కలుగుతున్నాయి. కనుక మన ఏవ కారణం బంధమోక్షయో, మనస్సే అన్నిటికీ మూలమై ప్రకాశిస్తోంది. కనుక ఈ మనస్సుని నియంత్రించుకునడానికి గాను ఉపకరించేటువంటి తదధిష్టాన దేవత వారాహి కనుక ఆవిడ ఆరాధన చేసినట్లయితే మనస్సు నియంత్రణలో ఉంటుంది. అందుకని విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత లలితాహస్నామ స్తోత్రం మనం చక్కగా చదువుకుంటున్నాం. ఈ విశుక్రుడు ఎవరు అంటే గనక అహంకారానికి ప్రతీకగా ఉండేటువంటి వాడు. కనుక ఎప్పుడైతే మనస్సు స్వాధీనం అవుతుందో అహంకారానికి తాగుంటానికి అవకాశం లేదు. ఏ అహంకారమైతే దురభిమానంగా మారి మన పతనానికి హేతువు అవుతుందో అటువంటి దురహంకారాన్ని తీసివేసి మనందరినీ కూడా ఉద్ధరించేటువంటి దేవత వారాహిదేవి. అంతేగాక అమ్మవారు మహాలక్ష్మి స్వరూపం, ఐశ్వర్యం ఇస్తుంది, ధనధాన్య సంపదలు ఇస్తుంది, భోగభాగ్యాలను ఇస్తుంది, భూమినిస్తుంది. ఇవన్నీ కూడా అంటే మనిషి కోరుకునేటువంటి సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కూడా కలగజేస్తూ ఇందాక చెప్పినటువంటి ప్రకారంగా వేదాంతాన్ని అనుసరించి ఆత్మజ్ఞాన పర్యంతము కూడా అతన్ని తీసుకెళ్ళడానికి కానీ అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే మోక్షాన్ని మాత్రం వారాహిదేవి ఇవ్వలేదు. ఇహానికి కావలసినటువంటి సమస్తమైనవన్నీ కూడా వారాహిదేవి అనుగ్రహిస్తుంది. ఇది వారాహి అమ్మవారి యొక్క ప్రత్యేకత. ఇవన్నీ పొందడానికి గాను విశేషంగా ఉపకరించేటువంటి రోజులు ఏవి అంటే కనుక ఈ ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు ఉన్నటువంటి వారాహి నవరాత్రోత్సవములు.